హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజ్ఞా విజయ్ కుక్ అండ్ లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ క్యారెట్ ఫ్రై అండి. క్యారెట్ ఫ్రై అనేది చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఓకే అండి, క్యారెట్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు. ఓకే అండి, నేనైతే క్యారెట్ ఫ్రై చేయడానికి ఒక 1/2 కేజీ క్యారెట్ అయితే తీసుకున్నానండి. దీన్ని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇలాంటి పీలర్తోని ఇలా కొద్దిగా ఇలా తీసేసుకోవాలండి. పైనది ఇలా తీసేసుకొని కట్ చేసుకోవాలి సన్నగా. ఓకే, అన్ని క్యారెట్లు అవి ఇలానే తీసేసుకోవాలండి. ఓకే అండి, అన్ని క్యారెట్లు అవి ఇలా తీసేసాను. పైనది కొద్దిగా తీసేసిన తర్వాత వీటిని ఇప్పుడు సన్నగా కట్ చేసుకోవాలండి. ఓకే, కట్ చేసుకుందాం ఇప్పుడు. ఒక్కొక్కటిగా తీసుకుంటూ సన్నగా కట్ చేసుకోవాలండి. ఓకే అండి, ఇలా కొద్దిగా పైన తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇలా హాఫ్ కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత ఇలా మిడిల్లో కట్ చేసుకోవాలి. ఈ సన్నగా పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. ఇలా పీసెస్ అన్ని ఈవెన్గా కట్ చేసుకోవాలి. పీసెస్ అన్ని ఇలానే సన్నగా కట్ చేసుకోవాలి. ఓకే అండి, చూడండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. చూడండి. ఓకే అండి, కట్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ ముక్కలని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు. ఓకే, వేసుకున్న తర్వాత ఈ క్యారెట్ ఫ్రై అనేది చేసుకోవాలండి. ఓకే అండి, ప్యాన్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఓకే అండి, ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. ఓకే అండి, ఆయిల్ అయితే హీట్ అయింది. ఒక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఒక స్పూను మినప్పప్పు వేసుకోవాలండి. స్పూను శనగపప్పు వేసుకోవాలి. ఓకే, వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఒక చిన్న సైజు ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకోవాలండి. ఓకే, వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఈ మినప్పప్పు శనగపప్పు ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి అనేది కొద్దిగా వేగాలండి. వేగిన తర్వాత క్యారెట్ వేసుకోవాలి. ఇది కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలండి. ఓకే అండి, కొద్దిగా పసుపు వేసుకోవాలి. వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకే, మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యారెట్ వేసుకోవాలండి దీంట్లోనే. ఓకే అండి, ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఓకే, వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ తాలింపు అనేది ఈ క్యారెట్ ముక్కలకు పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. బాగుంటుందండి టేస్ట్. క్యారెట్ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి మనకి. దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల ఈ క్యారెట్ ముక్కలు అనేటివి తొందరగా మగ్గుతాయండి. మళ్ళీ మిక్స్ చేసుకోవాలండి.
ఓకే అండి, మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలానే వదిలేయాలండి. ఓకే అండి, 5 మినిట్స్ అవుతుంది. ఒకసారి మూత తీసి చూసుకుందామండి. చూడండి. ఓకే, ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఓకే, ఉడికిందో లేదో ఒకసారి చూసుకుందామండి. ఓకే అండి, కొద్దిగా ఉడికిందండి. ఇంకొద్దిగా ఉడకాలి. ఇంకో 5 మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేస్తున్నాను. ఓకే అండి, క్యారెట్స్ ఉడికేలోపు ఇప్పుడైతే వెల్లుల్లి కారం అయితే ప్రిపేర్ చేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర వేసుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు జీలకర్ర దంచుకోవాలి. చూడండి, జీలకర్ర అయితే కొద్దిగా దంచుకున్నానండి. ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. పొట్టుతో సహా తీసుకున్నానండి నేనైతే. ఓకే, వెల్లుల్లి వేసుకున్న తర్వాత ఒక్కసారి ఇలా కచ్చపచ్చగా దంచుకోవాలండి. ఓకే, ఇలా దంచుకున్న తర్వాత దీంట్లోనే మన టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం వేసుకోవాలండి. ఓకే, కారం వేసుకున్న తర్వాత ఇంకోసారి పచ్చపచ్చగా దంచుకోవాలండి. ఇలా దంచుకొని వేసుకోవడం వల్ల క్యారెట్ ఫ్రై అనేది చాలా ఓకే, మరీ పేస్ట్ లా కాకుండా పచ్చపచ్చగానే ఉండాలండి ఇది. ఓకే, చూడండి ఇలా ఉండాలి. ఓకే అండి, దంచుకున్న ఈ వెల్లుల్లి కారాన్ని ఇప్పుడు తీసి వేరొక బౌల్లో వేసుకోవాలండి. ఓకే అండి, మూత పెట్టేసి 5 మినిట్స్ అవుతుంది. ఒకసారి మూత తీసి చూద్దామండి మళ్ళీ. ఓకే అండి, ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఒకసారి మిక్స్ చేసుకుందామండి. అయితే ఉడికినాయండి, చూడండి ఇలా. ఇప్పుడు మనం దంచుకున్న వెల్లుల్లి కారం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ క్యారెట్ ముక్కలకి పట్టేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వెల్లుల్లి, జీలకర్ర, కారం దంచుకొని వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకుంటే సరిపోతుందండి. కర్రీ అయిపోయినట్లే. ఓకే, మూత పెట్టేస్తున్నాను. ఈ కారం అనేది ఈ క్యారెట్ ముక్కలకి పడుతుందండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుంటే. ఓకే అండి, 2 మినిట్స్ అవుతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఈ వెల్లుల్లి కారం అనేది క్యారెట్ ముక్కలకి బాగా పట్టేసిందండి. ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసేసుకున్న తర్వాత దించేసుకోవడమే. ఓకే ఫ్రెండ్స్, చూడండి క్యారెట్ కర్రీ ఎంత బాగైందో. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ క్యారెట్ తినడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మనకి కంటి చూపుకి మంచిదండి. బ్లడ్ అనేది క్లీన్ అవుతుందండి. బ్రెయిన్ కూడా చాలా షార్ప్గా ఉంటుందండి. దీంట్లో ఏ విటమిన్ ఉంటుంది కదా, చాలా చాలా మంచిది. అన్నిటికీ చాలా మంచిదండి క్యారెట్. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మళ్ళీ తక్కువ ఇంగ్రీడియంట్స్తోని చాలా చాలా ఈజీగా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.